అన్‌స్కిల్ వర్కర్లు అందరికి కూడా అంటే 15,000 నుంచి 35,000 జీతాలు ఇచ్చే విధంగా అనేక కంపెనీలు ముందుకొచ్చినాయి. రానున్న రోజుల్లోని 50-60 వేల రూపాయల జీతాలు ఇచ్చే కంపెనీలు కూడా మాట్లాడి తీసుకొచ్చి ఇది ఒక మొదటి ప్రయత్నం. ఇది పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది. గత పాలకులను చూసాం, గత ఎమ్మెల్యేలను చూసాం, వారు దాచుకునే ఎమ్మెల్యేలను చూసాం. కానీ ఈరోజు ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిగా సేవకుడిగా మారి వారికి సేవ చేయాలన్నటువంటి తపన సుజనా చౌదరి గారిలో కనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. యువతకి గత ప్రభుత్వం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పదే చెప్పి యువతకి వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగం 5,000 జీతం ఇచ్చే ఉద్యోగ వ్యవస్థ కల్పించారే తప్ప కొత్తగా డిగ్రీలు పొంది అనేక పీజీలు చేసినటువంటి విద్యార్థులు బీటెక్ చదివినటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు కూడా వాలంటీర్లుగా పనిచేసి పక్కదారి పట్టి లంచాలకు అలవాటు పడిన పరిస్థితులు కూడా మనం గతంలో చూడడం జరిగింది. అలా కాకుండా పెద్ద కంపెనీలని జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతాల్లో కావచ్చు, విశాఖపట్నం ప్రాంతాల్లో కావచ్చు, రాజమండ్రి, రాయలసీమ, చిత్తూరు ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చే దిశగా తప్పకుండా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. యువతకి న్యాయం చేసే దిశగా, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లకుండా ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉండి వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగోగులు చూసుకునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసం నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ దిశగా ముందుకెళ్తుంది ఎన్డీఏ కూటమి. ముందుకెళ్లే ఆలోచనతోని సుజనా చౌదరి గారు ప్రియతమ శాసనసభ్యులు ఈ ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 3,000 పైగా విద్యార్థులు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. వీటిలో 2,000 నుంచి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనే ఆశాభావం పూర్తిగా ఉంది. లేని పక్షంలో తప్పకుండా ఇంకా కంపెనీలతోని మాట్లాడి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మరో 3 నెలల కాలంలోని పెద్ద ఎత్తున జాబ్ మేళాలు పెట్టి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా సుజనా చౌదరి గారి ఏదైతే ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారో విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ నియోజకవర్గం చేసి తీర్చుతాననే నినాదం ఏ రోజైతే ఎన్నికల ప్రచారంలో ఎత్తుకున్నారో ఆ దిశగానే ఈరోజు కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కొండ ప్రాంత సమస్యలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా నివసించేటువంటి ఈ యొక్క ప్రాంతంలోని అందరి కళల సాకార దిశగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశాభావం ఈ యొక్క ప్రజల్లో ఉంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి గెలుపు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ ఎంతగా ఆశించారో ఈరోజు అంతకంటే కూడా ప్రతిఫలాన్ని ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనం సుజనా చౌదరి గారు వచ్చిన గత 2 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి అప్లికేషను, ఏ అర్జీ అయినా కూడా వారంలోనే సొల్యూషన్ అనేది దొరికింది. అది పేద ప్రజలకు కానివ్వండి, చదువుకునే వారికి కానివ్వండి, ఏదైనా సహాయం కావాలన్న వారు కానివ్వండి, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నిటికంటే కూడా పశ్చిమ నియోజకవర్గం ఒక ముందడుగే ఉందని చెప్పి కూడా ఈరోజు మనం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు ఇలా నిరుద్యోగ యువతను చూస్తుంటే చాలా జాలేస్తుంది. మరి ఇది మనకి చక్కటి సద్వినియోగం. వీళ్ళందరూ కూడా చక్కగా యూజ్ చేసుకుంటే ఈ నిరుద్యోగులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. అవునండి, మేము అదే చెప్తున్నాం. అన్ని నియోజకవర్గాల కంటే కూడా మా పశ్చిమ నియోజకవర్గం సృజనా చౌదరి గారి దయ వల్ల ఒక అడుగు ముందే ఉండబోతుంది కూడా. మరి దీన్నే అందరూ కూడా కొంచెం ఆలస్యంగా తీసుకొని మరి నిరుద్యోగులందరికీ కూడా ఇలాంటి ఆఫర్స్ అనేవి జాబ్ మేళాలు కనుక నిర్వహిస్తే కొంచెం వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని కూడా తెలియజేస్తున్నాను. అంతే కదండి, మీ సృజనా గారు వచ్చిన దగ్గర నుంచి కూడా విజయవాడని బెస్ట్ చేయాలని చెప్పే ఈ రోజున ఆయన స్లోగన్. అదేవిధంగా కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి గారు గతంలో మాట ఇచ్చారు, నేను పోటీ చేస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. గత 5 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మంత్రి అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు భ్రష్టు పట్టించి నియోజకవర్గానికి అభివృద్ధి లేకుండా చేశారు. కానీ ఈరోజు సుజనా చౌదరి గారు గెలవగానే ఈరోజు మొట్టమొదటి అడుగు ఎన్డీఏ కూటమి తరఫున జాబ్ మేళా నిర్వహించి ప్రతి
మిషన్ ద్వారా 3,000 మంది యువతకి జాబులు ఇప్పించడం చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గం ఈ రోజు మొదటి అడుగు యువతతో ప్రారంభించిన సుజనా చౌదరి గారికి అలాగే అందరూ కూడా మేమందరూ అభినందనలు తెలియజేయాలి. అండగా నిలబడడం కూడా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి మనం చూస్తే పెద్ద ఎత్తున 3,000 మంది నిరుద్యోగులు మళ్ళీ పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు ఇంత మంది జాబుల కోసం వచ్చారంటే ఇంకా ఉన్నారు. ఇంకా రాను ఇలాంటి జాబ్ మేళా నిర్వహించి అసలు యువతకి ఉద్యోగం లేకుండా చూడకుండా బెస్ట్ ఈ రోజు ఎన్డీఏ కూటమిలో యువతకి మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా సుజనా చౌదరి గారు ఈ రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉంటారు, యువతకి అండగా నిలబడుతూనే ఉంటారని నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఇలా అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకండి? డిగ్రీ చదివిన వాళ్ళకి 5,000 జీతం ఇచ్చి వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళని తక్కువ జీతం ఇచ్చి వాళ్ళని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి యువతకి మంచి ఉద్యోగాలు కల్పించే విధంగా అడుగులు ముందుకేస్తారు. వాలంటీర్ వ్యవస్థ కేవలం ఆయన అవసరం కోసం ఆయన పార్టీకి పనిచేయడానికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మించుకున్నారు తప్పితే ప్రజల కోసం కాదు వాలంటీర్ వ్యవస్థ ఉండేది. వాళ్ళు కేవలం 5,000 జీతం ఇచ్చి వాళ్ళని పట్టు బానిసలాగా వాళ్ళు నానా చాకరీ చేపించి వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీ ఛానల్లో తీసుకెళ్లే దిశగా ముందుకు తీసుకెళ్లారు తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే యువతకి 5,000 జీతం వాళ్ళకి ఏ మూల సరిపోయింది? అవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ మంచి కాదు. యువత మంచి ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ రోజు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి